వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్లో భాగంగా ఈరోజు మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూడబోతున్నాం. చదువును నిర్లక్ష్యం చేయవద్దు. వారు బిజీగా ఉండవచ్చు. నా ఉద్దేశం అది కాదు. చదువును నిర్లక్ష్యం చేయవద్దు. ట్రై చేయండి. ఆల్రెడీ చేయవద్దు అంటే ఎలా చెప్పాలి అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. అంటే డోంట్. ఇక్కడ నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం అంటే నెగ్లెక్ట్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. నెక్స్ట్, వారు బిజీగా ఉండవచ్చు. మనం ఫ్రీక్వెంట్గా ఈ సెంటెన్స్ని యూస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఎవరైనా కాల్ ఆన్సర్ చేయలేదనుకోండి, అప్పుడు వారు బిజీగా ఉండవచ్చు. లేదా అవైలబుల్లో లేరనుకోండి, వాళ్ళు బిజీగా ఉండవచ్చు అని చెప్తూ ఉంటాం. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? దే మైట్ బీ బిజీ. నెక్స్ట్, దయచేసి నా పెన్ పట్టుకోండి. అంటే మనం అప్పుడప్పుడు కాస్త నా బ్యాగ్ పట్టుకోండి, లేదా కాస్త నా పెన్ పట్టుకోండి, లేదా కాస్త నా మొబైల్ పట్టుకోండి అని చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఎలా చెప్పాలి? పట్టుకోవడం అంటే హోల్డ్ చేయడము. ఇక్కడ దయచేసి నా పెన్ పట్టుకోండి. దయచేసి అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? సో ప్లీజ్ హోల్డ్ మై పెన్. నెక్స్ట్, నా ఉద్దేశం అది కాదు. ఐ డెంట్ మీన్ దట్. నా ఉద్దేశం అది కాదు అని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, అవునా? అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ డెంట్ మీన్ దట్. ఇది ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తున్నాను. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నా ఉద్దేశం అది కాదు అనేది ఇంకా మనం ఎన్ని రకాలుగా చెప్పొచ్చు ఇంగ్లీష్లో అనేది ఆ పోస్ట్లో ఇవ్వడం జరిగింది. If you like this video, please do subscribe to our channel English Time. Thank you for watching.